అంగన్వాడీలపై ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఏదైతే వారు ఏకంగా నెల రోజుల నుండి వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారో ఆ ఒత్తిడికి ఈరోజు ప్రభుత్వం అయితే తలొగ్గలేదు. తలొగ్గకపోగా ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలనే తీసేయండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ 10 ఈరోజు ఎవరైతే అంగన్వాడీలు వాళ్ళ విధుల్లోకి వస్తారో ఓకే, రాకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి అవుట్, అంటే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయాలి. వచ్చిన వారికి పదోన్నతి ప్రకటించి వారిని యొక్క విధుల్లోకి తీసుకోవాలంటూ ఈరోజు ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో దీని మీద స్పందించేందుకు సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు ఎలా చూడాలి, ఎవరైతే అంగన్వాడీలు చాలా రోజులుగా వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారో వారి ఒత్తిళ్లు ఈరోజు ఎంత చేసినప్పటికీ ఫలితం సాధించలేకపోయాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఏకంగా విధుల్లోంచి తీసేయండి, ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు లేనివ్వకుండా చేసేయండి అని ఏదైతే ఈరోజు సీరియస్గా నిర్ణయం తీసుకుందో మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పటికే చాలా మంది విధుల్లోకి రాలేదు. సో మీ అభిప్రాయం ఏంటి? వారు ఇది అంగన్వాడీల సమస్య చాలా చిన్న సమస్య అండి. ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించదలుచుకుంటే చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి అంటే దీన్ని ఒక జటిలమైన సమస్య కింద మార్చేసింది. దాదాపుగా 31 రోజులుగా అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తూ ఉంటే, వాళ్ళు విధులను బహిష్కరించి తమ నిరసన చెబుతూ ఉంటే చర్చలు జరపటం. ఎవరు చర్చలు జరపాలి? ప్రభుత్వం చర్చలు జరపాలి కదా. దానికి ఒక మంత్రుల కమిటీని వేశారు. ఆ మంత్రుల కమిటీలో మెయిన్ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నాడు. బొత్స సత్యనారాయణ ఏం చేయాలి? వీళ్ళ సమస్యలు, వీళ్ళు అడుగుతున్నది ఏంటి? మెయిన్ ప్రాబ్లం ఏంటి? జీతం పెంచడం. వాళ్ళు 26,000 రూపాయలు పెంచాలి అని అడుగుతున్నారు. 26,000 రూపాయలు మేము పెంచలేము. ఇప్పుడు 11,500 రూపాయలు వస్తున్నది. దీన్ని మేము 16,000 చేస్తాం, ఒక 20,000 చేస్తాం, ఏదో ఒక ఫిగర్ చెప్పేసి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ఏంటి అంటే దీన్ని లేదు మనం ఎట్టి పరిస్థితులు నిరంకుశంగా దీన్ని అణిచివేద్దాము అన్న యాంగిల్లోనే ప్రయత్నం చేస్తున్నది. బొత్స సత్యనారాయణ పేరు తడతడకి ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఆయన సీనియర్ మంత్రి. నువ్వు మరి సీనియర్ మంత్రి అయినప్పుడు నువ్వేం చేయాలి? నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత అనేది నీకు ఉంటుంది. నువ్వు అంగన్వాడీల సమస్యని పరిష్కరించాలి. ఎట్లా పరిష్కరిస్తావు? మేము అన్ని వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి, అన్ని తీర్చేసాం. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ శాలరీనే, జీతం పెంచమని. ఇప్పుడు అంతకు ముందర ఏదో 3,500 4,000 ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు 10,500 చేశాడు. ఆ తర్వాత 11,500 అయింది. నీకు వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు మొత్తం ధరలు పెరిగిపోయినాయి, విపరీతమైన ఒత్తిడిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏదో కూర్చొని ఫ్యాన్ వేసుకొని కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగం కాదది. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, వాళ్ళందరి కలవాలి, మనుషుల్ని కలిసి అందులో గర్భవతుల్ని బాలింతల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు ఒక పౌష్టికాహారం అందించి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో పిల్లల్ని ప్రీ స్కూల్కి ప్రిపేర్ చేయటం. ఇటువంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే అంగన్వాడీల కన్నా ఈ సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు ఇంకొకళ్ళు లేరు. నా ఉద్దేశంలో అంగన్వాడీలు చేంజ్ ఏజెంట్లు, మొత్తం సమాజాన్ని మార్చటానికి, అంటే సమాజం మొత్తం ఆరోగ్యవంతంగా తయారు కావటానికి వీళ్ళు చేంజ్ ఏజెంట్లు. ఇటువంటి గొప్ప పని చేస్తున్న వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయటం మానేసి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తున్నాడు. ఈ ఎస్మా ఎవరి మీద ప్రయోగిస్తారో తెలుసా? అత్యవసర సర్వీసులు అంటే మీరు ఉదాహరణకి విద్యుత్ శాఖకి సంబంధించిన వాళ్ళు లైన్మెన్లు వాళ్ళు లేకపోతే మొత్తం ఆగిపోతుంది కాబట్టి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తారు. మున్సిపల్ కార్మికుల మీద కూడా ఎస్మా ప్రయోగిస్తారు. ఎందుకు అంటే పారిశుధ్యం అనేది టాప్ ప్రయారిటీ కింద ఉంటుంది, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి. ఇటువంటి కొన్ని సెక్టార్స్లో అందులో పనిచేసే కార్మికులు సమ్మెలోకి వెళ్లకుండా ఎస్మా ప్రయోగించటం అనేది చాలా కాలంగా చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఎస్మా ప్రయోగించేంత కర్కశమైన నిర్ణయాన్ని అమలు చేయదు. వాళ్ళు సామరస్యపూర్వకంగా, ఇందాక నేను చెప్పిన కరెంటు కార్మికులు అయితే కానీ పారిశుధ్య కార్మికులు కానీ ఎవరైనా సరే వాళ్ళతో కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటానికే ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తాయి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఈ అంగన్వాడీల్ని కూడా ఎస్మా కిందకి తీసుకొచ్చేసి
వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం. అత్యవసర సర్వీసులు అనే డెఫినేషన్కి ఒక ఆ డెఫినేషన్లో అంగన్వాడీలు ఫిట్ కారు, కానీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తా ఉంటారు. నువ్వేం చేయాలి? వాళ్ళ జీతం పెంచాలి. నువ్వు ఇంతమందికి నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్తున్నావు కదా, మరి వీళ్ళకి కూడా బటన్ నొక్కి, వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగం కదా, వీళ్ళకి బటన్ నొక్కి వీళ్ళకి కూడా డబ్బులై ఎందుకు వేయట్లేదు? మరి ఇప్పుడు వేరే కోర్టుకి వెళ్తే ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉన్నాడు అంటే ఇప్పుడు కొంతమంది తొలగిచ్చేస్తున్నారు, ఇంక కంప్లీట్లీ తీసేస్తున్నామని కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చేశారు కాబట్టి, సో ఒకవేళ తీసేస్తే కోర్టుకు వెళ్తే వీళ్ళకి న్యాయం జరుగుద్ది అంటారా, లేకపోతే కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థించే అవకాశం ఉందంట? ఎస్మా మీద ఆల్రెడీ న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానంలో ఈ ఇష్యూ ఉన్నది. దీని మీద తీర్పు వచ్చిన తర్వాత న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది ఇప్పుడు మనం ఊహించటం కష్టం. ఎస్మా ప్రయోగించటం తప్పు అని చెప్తే అప్పుడు వీళ్ళకేమి ప్రమాదం ఉండదు. అది ఎట్లా చేస్తుంది కోర్టు, న్యాయస్థానం ఏ విధంగా తీర్పు చెప్తుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. కాకపోతే ఏంటి అంటే అంగన్వాడీల పట్ల న్యాయం ఉన్నది, వాళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు ఎస్మా ప్రయోగించేసి అంగన్వాడీలందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తావు, తర్వాత ఏం చేయగలుగుతావు? నువ్వు సమాజంలో ఈ పౌష్టికాహారాన్ని బాలింతలకి లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఎలా అందించగలుగుతావు? నవజాత శిశువుల్ని ఎలా కాపాడగలుగుతావు? ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగే యంత్రాంగం నీ దగ్గర ఏమున్నది? ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలని చెయ్యటానికి అది కూడా వాలంటీర్ల ద్వారా చేస్తావా? గ్రామ సచివాలయ సిబ్బందితోటి చేయిస్తావా? మహిళా పోలీసులతోటి చేయిస్తావా? ఎవరితోటి చేయిస్తావు? ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యతగా ఉన్న వ్యక్తుల్ని నువ్వు దూరం చేసేసి, సమాజం నుంచి నువ్వు దూరం చేసి, వాళ్ళ మీద నువ్వు ఎస్మా ప్రయోగించి నువ్వేం సాధిస్తావు? అయితే ఇప్పుడు నా చిన్న డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుండి చాలా స్పష్టంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకే ఎక్కువ తెరపడుతున్నాడు ఆయన. సో ఆ క్రమంలోనే భాగంగా మనం చూస్తున్నాం, మీరు అన్నట్టుగా వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఈరోజు తీసుకోవడం, వారికి ఈరోజు జీతాలు ఇవ్వడం, కొంత గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక క్యాడర్ ఆఫ్ పీపుల్ని ఈరోజు పర్మనెంట్ చేయడం లాంటివి మనం చాలా క్లియర్గా చూసాం. సో ఈ వీళ్ళది ఏముంది, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనకు ఇప్పుడు గెలుస్తాడో ఓడిపోతాడో భయం వస్తుంది. ఇలాంటి తరుణంలో ఎందుకు వీళ్ళకి కనీసం మినిమం జీతం పెంచడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడతలేదు? అంటే ఏదైనా కారణం ఉందంటారా? ఏముంది, ఇప్పుడు పెంచేస్తాం అని చెప్పి ఏదో ఒక మోసపూర్వకమైనటువంటి హామీ ఇచ్చేసి, గతంలో ఏదైతే వీళ్ళని పర్మనెంట్ చేస్తానని 2 సంవత్సరాల తర్వాత చేశాడు, నోటీస్ పీరియడ్ 6 months అయిపోయి. సో ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పట్ల అంత కర్కశంగా వ్యవహరిస్తున్నాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల పట్ల చాలా క్లారిటీ తోటి ఉన్నాడు. మీకు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం మీద చెప్పాడు. వాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారండి? 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 ఓట్లు మాకు అక్కర్లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. వాళ్ళకి అసలు ఈ అంగన్వాడీల ఓట్లు అక్కర్లేదు అనే క్లియర్ కట్ దీంతో అభిప్రాయంతో ఉన్నాడు. అందుకనే అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, టీచర్లు ఉన్నారు, టీచర్లు చాలా వైబ్రెంట్గా ఉంటారు, వాళ్ళ డిమాండ్లు తీర్చలేకపోతున్నాడు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాడు, స్కూల్స్ మెర్జీ చేస్తున్నాడు, కొత్త డిఎస్సి లేదు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి టీచర్లందరూ వ్యతిరేకం అయిపోయారు కదా. దాంతో టీచర్లని ఎన్నికల విధులకి దూరం చేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే అనుకుంటాడో ఆ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆయన అక్కర్లేని వర్గాలు ఏంటి? టీచర్లు ఆయనకు అక్కర్లేదు, ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు అక్కర్లేదు. అంటే అంగన్వాడీలు సమాజానికి ఇంత సేవ చేస్తున్నారు అన్న కన్సర్న్ ఆయనకి లేదు. ఎంతసేపటికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వీడు మనకు ఓటేస్తాడా వేయడా అన్న ఒక్క ఆలోచనే తప్ప అంగన్వాడీలు అసలు వాళ్ళు, నేను చెప్తున్నా కదా, సమాజంలో చేంజ్ ఏజెంట్లు వీళ్ళు ఉండాలి, వీళ్ళు సమాజాన్ని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్ళటానికి అంగన్వాడీలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక భావన ఉండాలి. అసలు భావనే లేదు. వీళ్ళు ఓట్లు వేయరు, వీళ్ళు నాకు అక్కర్లేదు. మీరు అంత ముందర కూడా చూసాం కదా, మనం రేషన్ కార్డులు ఇచ్చిన దగ్గర నుంచి చూసాం కదా, ఎవరైతే నాకు ఓట్లు వేస్తారో వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వండి అని ఖచ్చితంగా చెప్పారు. అందువల్ల ఈ ఓటు బ్యాంకు పాలిటిక్స్
మానకపోతే ఇప్పుడు మానకపోయినా ప్రయోజనం ఏం లేదు. ఇంకొక నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మనం ఏదో పెద్ద అడ్వైజ్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే అతని కాలపరిమితి కూడా పూర్తయిపోయింది. అంగన్వాడీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఉద్యోగం పోతుంది, ఈ ఉద్యోగం పోతే రాదు అన్న బెంగ వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకు అంటే అంగన్వాడీలకి ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు. అంగన్వాడీలే సమాజంలో ఉండాలి. అందువల్ల వాళ్ళకి ప్రత్యామ్నాయ వ్యవస్థే లేనప్పుడు వాళ్ళు ఉద్యోగం కోసం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు, నేను అనుకోవటం, వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు ఇంకా మరింత తీవ్రంగా వాళ్ళు పోరాడతారనే అనుకుంటున్నాను.